ఏపీ అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. ఇటు జగన్ అటు చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో నానా రభస జరిగింది. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. అమరావతి భూముల గోల్మాల్తో పాటు పలు స్కామ్లపై అధికార పక్షంపై ఆరోపణలు సంధించింది. అటు టీడీపీ ప్రతిపక్షం చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. దమ్ముంటే ఆధారాలు చూపించి మాట్లాడాలని, లేదంటే ప్రతిపక్ష నేతలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. సవాల్ విసురుతున్న ఆల్ ఎమ్మెల్యేస్, ఎవరికైనా ధైర్యం ఉంటే సోలార్ ఎనర్జీలో కృష్ణపట్నం VTPS న్యూ ప్లాంట్స్ లో అవినీతి జరిగిందా మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఆంధ్ర రాష్ట్రం దోపిడీ రాష్ట్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ, పనికి మాలిన పార్టీ. ఎవరన్నా రౌడీజం చేస్తే కోరలు తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవిగా చేసి ఇలా 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 మాట్లాడితే ఎవరినైనా బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, 20 ఆరోపణలు అధ్యక్ష, సిబిఐ చేత ఎంక్వైరీకి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. మీరే దోషిగా ఉన్నప్పుడు, మీరే ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినప్పుడు, మీ మీద 20 వాటి మీద మీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు సిబిఐ చేత ఎందుకు మీరు ఎంక్వైరీకి వెనుక? ఈరోజు శాసనసభ అవిశ్వాస తీర్మానం చేపట్టిందంటే మళ్ళీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు తిట్టుకోవడానికి, కబడ్డీ ఆడటానికి ఇదొక అవకాశం. అందువల్ల దీని అవిశ్వాస తీర్మానం కన్నా కబడ్డీ తీర్మానం అంటే బెటర్. సో ఈ కబడ్డీలో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు క్యాప్టెన్, చంద్రబాబు నాయుడు మరోవైపు క్యాప్టెన్. చంద్రబాబు నాయుడు క్యాప్టెన్లో వైస్ క్యాప్టెన్గా కాలువ శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి క్యాప్టెన్సీలో వైస్ క్యాప్టెన్ మరొకరు. సో ఈ రకంగా ఇద్దరు కలిసి 2 టీంలు, అటు తెలుగుదేశం టీం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీం కబడ్డీ ఆడుకున్నారు. ఈ కబడ్డీలో చూసే ప్రేక్షకులు ఏ మేరకు లాభపడ్డారో ఎవరికి తెలియదు. కానీ ఈ కబడ్డీ తేలేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆరోపణలు రుజువు చేసినాకనే ముందుకు పోవాలంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణల సమాధానం ఇస్తే ఇంకో 2 ఆరోపణలు చేస్తాడు. ఎందుకంటే ఈ ఆరోపణలు ఈ ప్రపంచంలో ఎవరూ రుజువు చేయరు. ఎందుకంటే రుజువు చేసేటువంటి రాజకీయ ఆరోపణలు కాదు. అందువల్ల ఇవన్నీ ఒకరికొకరు విమర్శించుకోవడము మాత్రమే ఉంటుంది. అందువల్ల దీనివల్ల ఏమన్నారో పొలిటికల్ పాయింట్స్, పొలిటికల్ స్కోర్స్కి ఉపయోగపడుతుంది తప్ప నిర్దిష్టంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఏముండదు. ఇది ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టేది ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడానికి పెట్టరు. ప్రతిపక్ష లక్ష్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టడానికి అవిశ్వాస తీర్మానం పెడతారు. ఆ బోన్లో నిలబెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ బోన్నే కూల్చేసి ప్రతిపక్షాన్ని ఒంటరి చేసి ప్రతిపక్షాన్ని ఎక్స్పోజ్ చేసే పని ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల ఈ రాజకీయ క్రీడ అవిశ్వాస తీర్మాన సమయంలో మరింత రక్తి కట్టింది.